దేవుని నామమున స్తోత్రములు. ప్రార్థనలు చేద్దాం. సేవకుల ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనకి దేవుడు ఒక్కొక్క డినామినేషన్స్ ఇచ్చి ఉన్నారు. యేసయ్య ఒక్కలే కానీ అనేక భాగాలు ఉన్నాయి కదా. మన శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు, చెవులు, నెక్, ఆ తర్వాత షోల్డర్స్, ఇవన్నీ దేవుడు మనకిచ్చారు శరీర భాగాలు. అలాగే మన యేసయ్య కూడా మనము ఒక పార్ట్ అయి ఉన్నాం. మన మినిస్ట్రీ వస్తున్న మినిస్ట్రీ, ఇంకొక మినిస్ట్రీ, ఎవరు ఏ మినిస్ట్రీ అయినా కూడా అందరము యేసయ్యలో ఉన్నవారు. చూడండి, ఒక సమస్య వచ్చిన వెంటనే క్రైస్తవులందరూ ఒకటిగా చేరారు. ఒక దైవ సేవకుడికి ఒక మరణం వచ్చింది, ఆయన ప్రాణం పోయింది అని మనం తెలుసుకుంటున్నాం కదా. అందరూ ఒకటైపోలా. మనం అందరం యేసు రక్తం చేత కడగబడిన వారం. యేసయ్య శరీరం మనం ఒకే పానీయం, ఒకే రక్తం మనం తీసుకుంటున్నాం కాబట్టి మన అందరము కూడా ఒకటై ఉన్నాము. మొన్న ఒక దైవజనుడు ఏదో ఛానల్లో, ఛానల్లోనూ మరి ఎన్టీవీ ఛానల్లో నాకు తెలియదు, కానీ ఆ ఛానల్లో ఒక దైవజనుడు, మరి ఆయన ఎవరు ఏంటి తెలియకుండా ఒక సేవకుడు. దయచేసి మా సేవకులందరి తరపున, మా క్రిస్టియన్స్ అందరి తరపున క్షమాపణ చెప్తున్నాము. మిమ్మల్ని మేము కించపరిచుంటే క్షమించండి. ప్రవీణ్ పగడాల తరపున కూడా మేము క్షమాపణ చెప్తున్నామని ఆయన ఒక స్టెప్ దిగి తగ్గించుకొని ఆయన క్షమాపణ చెప్పారు. మన మనసు ఎలాంటిదంటే క్షమించే గుణం. చూడండి, క్రైస్తవులు ఎవరైనా పగ, ఇంకా ప్రతీకార అవన్నీ తీర్చుకోవాలని ముందుకు రావట్లేదు. న్యాయం చేయండి, మా సేవకులు కాపాడండి. క్రైస్తవులు వారు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని మహింపరిచేవారు. ఎవ్వరు కూడా మేము ఈ పని చేస్తాం, మేము కూడా అదే చేసి చూపిస్తామని అనేవాళ్ళు లేరు. అందరూ న్యాయం కోసమే ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఓకే, మరి ఆ దైవజనుడు క్షమాపణ చెప్పటం మన క్రైస్తవులందరి తరపున ఆ దైవజనుని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, ఆయన మనం అనుకుంటాం, ఒక్కొక్కరు అంటారు మేం పరిశుద్ధులు, నో 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 మనం అందరం యేసే బిడ్డలం. పరిశుద్ధులంగా అవ్వటానికే మనం అందరం కూడా రోజు మనం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం సరిచేయబడుతున్నాం. మనమందరం యేసే బిడ్డలమే. ఒకే మనస్సు కలిగి, ఏక మనస్సు, ఏక తాత్పర్యం. ఓకే, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రూల్స్ ఉండొచ్చు, ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు, కానీ పాఠాలు ఒకటే కదా. ఎగ్జామ్స్ అప్పుడు అందరూ రాసేది ఒకటే కదా. కాబట్టి అలానే మనము కూడా ఓకే, ఏదేమైనా సేవకులందరి కొరకు మనం ప్రార్థించేద్దాం. అలాగే వస్తున్న మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరి కొరకు మేము ప్రార్థించేద్దాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆస్వాదించాలి. నాయకులనే కానీ, సేవకులే కానీ, ఫ్యామిలీ వాళ్ళే కానీ, బ్రదర్సే కానీ, సిస్టర్సే కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థించేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమాస్వరూపునికి స్తోత్రం అయ్యా. మా మినిస్ట్రీ సేవకులను బట్టి స్తోత్రం తండ్రి. అబ్రహం భాస్కర్ని బట్టి, ప్రసలను బట్టి, రాజుని బట్టి, అనిలను బట్టి, రమేష్ని బట్టి దేవా తండ్రి, సైమన్ డాడీని బట్టి, అలాగే మోజస్ సంఘం బట్టి, ఇంకా పాస్టర్స్ అందరిని బట్టి స్తోత్రం తండ్రి. బ్రదర్స్ని బట్టి స్తోత్రం, సిస్టర్స్ అందరిని బట్టి స్తోత్రం అయ్యా తండ్రి. విశ్వాసుల దేవా, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రేమకు గారిని, రూతకు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. మినిస్ట్రీలో ఉన్న సేవకులు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ దృష్టిలో ఉన్నారు యేసయ్య. వారికి ఇచ్చిన ఆ పరిచయలో నమ్మకంగా, యథార్థంగా ఉండి చేయటానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. నిర్దోషమైన మార్గంలో నడిపించడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. రాకపోకలే మీరు తోడుగునండి తండ్రి దేవా. వారి చుట్టూ నీ కాపుదల మీరు ఉంచుతున్నందుకు స్తోత్రం. దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుడు ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశంలోనే కానీ ఇతర దేశాల్లో కానీ ప్రార్థన చేద్దాం. ఏంటంటే సేవకులు పరిచయలో కొనసాగబడుతున్నారు. చిన్న చిన్న సంఘాలైనా కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలి. మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూప నీకు స్తోత్రం. సేవకులు తండ్రి ప్రార్థనలో గడుపుతున్నారు. కొంతమంది తండ్రి యేసయ్య నీ స్వార్థ పరిచయం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా పరిచయలో కొనసాగబడుతున్నారు. బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచండి యేసయ్య. రాకపోకలే మీరు తోడుగునండి, ఆరోగ్యం దయచేయండి దేవా. వారికి ఎటువంటి బలహీనతలు కలగకూడదండి. చుట్టూ కాపుదల ఉంచండి తండ్రి. దీవించి ఆశీర్వదించండి తండ్రి. చిన్న చిన్న సేవకులు కూడా మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు తండ్రి. దేవా, వివేకమును జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. దేశ విదేశాల్లోనూ సేవకులను కాపాడండి. ఎవరికి ఏ ప్రమాదం జరగదు, ఎటువంటి బలహీనతలు కలుగుతుంది కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు కృప చూపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేద్దాం. నిజంగా విశ్వాసంలో ఎదుగుతున్నారు అని మనం తెలుసుకుంటున్నాము. ఏంటంటే తెలియబడుతుంది. వారి దైవజనులు, వారిని నడిపిస్తున్న నాయకులు, కాపులు ఎలా చెప్తే ఆత్మీయంగా ఎదగటమే కానీ, వారి మాట వింటమే కానీ, లోబడ్డమే కానీ, నిజంగా వారి ప్రాణాలైనా కూడా తెగిస్తారండి విశ్వాసం. వారి కనుగుడ్డలు కూడా ఊడదీసి ఇవ్వమంటిస్తారు. అంత మంచి బిడ్డల్ని దేవుడు ఆత్మీయంగా దేవుడికి ఇచ్చాడు, మనకు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమైన బిడ్డల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అయ్యా స్తోత్రం తండ్రి. విశ్వాసమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి అయ్యా. వారు తండ్రి ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నందుకు స్తోత్రం. సేవకులకి ఎంతో సహకారులుగా, ఎంతో ప్రేమించేవారుగా మీరు ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్య. వారు నీలో నుండి తొలగిపోకూడదు తండ్రి. నీ సన్నిధిలో ఎదగాలి తండ్రి. వారు మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారు తండ్రి. దేవా, వారి అక్కర్లు, అవసరతలు మీరు తీర్చండి. వారి బలహీనతలన్నీ తొలగించండి. నెమ్మది, సమాధానం, క్షేమాన్ని దయచేయమని, అంతమ వరకు రక్షణ కాపాడుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు విశ్వాసులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే పగడాల ప్రవీణ్ గారు, ఆయన కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి. వైఫ్ని కానీ వాళ్ళ పరిచయని దేవుడు ఆశీర్వదించాలి. నేను చెప్పాను కదా, డిటిఎస్ అంటే డిసాబుల్ ట్రైనింగ్ సిస్టమ్. ఓకే, వాళ్ళు చేసేది ఏంటంటే అనేక మందిని శిష్యులుగా చేయటం. వారికి దేవుని మాటలు చెప్తారు. ఆ తర్వాత మీరు పరిచర్యలా కొనసాగబడాలి అని వాళ్ళకి కొంచెం ప్రిన్సిపల్స్ అవి చెప్తూ ఉంటారు. క్లాసెస్ తీసుకుంటారు. ఆ తర్వాత సమానంగా అందరితో వాళ్ళు కలిసి ఉండటమే కానీ, మేము ఇది కదా అని డిగ్రీస్ ఉండవు అందులో. వాళ్ళతో పాటు కూర్చొని వీళ్ళే ఆతిథ్యం ఇస్తారు, వీళ్ళే పరిచయలో కొనసాగబడతారు. ఎవరికైనా పూర్గా అట్లా ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు. అనేక ప్రాంతాలకి ఉంటారు కదా పూర్గా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేయగలిగిన సహాయం చేస్తారు. హాస్పిటల్స్కి వెళ్తారు, ప్రార్థనలు చేయగా మౌనంగా అట్లా తిరిగేసి వస్తారు. వాళ్ళని చూసి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. యూనిఫామ్ ఏముండదు, మామూలుగానే సాధారణమైన మనుషుల్లాగానే వెళ్ళి వస్తుంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, అనాథాశ్రమాలు కానీ, చిన్నపిల్లలు అనాథలు కానీ అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి ప్రతి వారంలో ఒక రోజుని పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తారు. దేవుడి మాటలు చెప్తారు. స్కూల్స్లో, క్రిస్టియన్ స్కూల్స్లో వాళ్ళు వాక్యం చెప్తారు. వాళ్ళకి డ్యాన్సులు నేర్పిస్తారు. వాళ్ళకి చాలా పరిచర్య అందులో ఉంటాయి. ఆ తర్వాత మెడిసిన్ కూడా ఇస్తారు.
కొన్ని ప్రాంతాలకు వాక్యం చెప్పిన తర్వాత ఈ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ జ్వరానికి, తలనొప్పికి, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఇలా వాళ్ళని చెకప్ చేస్తారు, వాళ్ళ బీపీ చూస్తారు ఫ్రీగానే అన్నీ. తర్వాత వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పటమే కానీ, ఆ తర్వాత ప్రార్థనలు చేయటమే కానీ చాలా జరుగుతాయండి అందులో పరిచర్లో. ఆ పరిచర్లో నుంచి వచ్చిన వ్యక్తి ఈ డిటిఎస్ ప్రవీణ్ గారు, ఈ పగడాల ప్రవీణ్ గారు, వాళ్ళ వైఫే కానీ అంటే వీళ్ళల్లో ఇప్పుడు డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి వస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ డిఫరెంట్. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక్కటిగా అవుతారు. అయితే ఒక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో వాళ్ళ మ్యారేజెస్ కూడా అక్కడికి వచ్చిన కొంతమంది వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వీళ్ళ లాంగ్వేజ్ వేరు. ఇంగ్లీష్ వల్ల వీళ్ళు ఒకటిగా అయ్యి మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది అట్లా ఉన్నారు. ఏజ్ని కూడా చూడరు. ఒకవేళ అతని ఏజ్ చిన్నదనుకో, ఏజ్ పెద్దదైతే చేసుకుంటారు. అందులో ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళు చూడరు. అట్లా ఉంటుంది. ఒకవేళ అతను పెద్ద ఏజ్ అనుకో, ఈ అమ్మాయి చిన్న ఏజ్ అయితే చేసుకుంటారు. అట్లా కూడా ఉంటుంది. మాకు మ్యారేజెస్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఏదేమైనా కూడా వాళ్ళు చేసే పరిచయలే డిఫరెంట్గా ఉంటుంది. సో అయితే దేవుడు అన్నాడు కదా, పాము వలె వివేకమును, పావురు వలె నిష్కపటంగా ఉండాలి. సేవకులు అట్టి జ్ఞానం కలిగి ఉండాలి. మెయిన్ ప్రతి ఒక్కరికి ఇది ఒక లెసన్. కాబట్టి చెప్పండి, వాక్యం యేసయ్య గురించి నువ్వు ఎంతైనా చెప్పు. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య ఇది సర్వశక్తిమంతుడు అని నువ్వు చెప్పు, ఎంతైనా చెప్పు. కానీ వేరే మతం గురించి మనం ఎత్తకూడదు. దేవుడిని కదా మన నోటిలో ఆ మాటలే ఉచ్చరింపద్దు, అసలు వద్దు. మనం యేసయ్య నామాన్ని మాత్రమే ఉచ్చరించడం, యేసయ్య గురించే మనం చెప్పుదాం. ఓకే, ఈ పగడాల ప్రవీణ్ గారి ఆదరణ కూడిక ఈరోజు. ఏదేమైనా కుటుంబాన్ని ఆదరించాలి. అందరి బట్టి మనం ఒకసారి ప్రార్థించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూప మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, పగడాల ప్రవీణ్ గారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. ఆయనకి ఇచ్చిన ఇద్దరు ఆడపిల్లల బట్టి స్తోత్రం. ఆ బిడ్డల ఫ్యూచర్ మీరు ఆశీర్వదించండి. అలాగే తన వైఫ్కి కూడా మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. తను కూడా ఆ మినిస్ట్రీని చూసుకుంటుంది, వాళ్ళకున్న కంపెనీస్ బట్టి స్తోత్రం. అలాగే తండ్రి దేవా, ఆయన ఆత్మకు మనశ్శాంతిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యం ఆ బిడ్డలకి దయచేయండి తండ్రి. ఎటువంటి దిగులు పెట్టుకోకుండా కృప చూపించండి. మరి ముఖ్యంగా అన్న నీ సన్నిధిలో ఉన్నారు యేసయ్య. ఆయన ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు, ఎంతోమందిని ప్రేమించారు, ఆదరించారు. దేవా, అన్నాడు తండ్రి కొన్నేళ్ళతో తండ్రి ఏ విధంగా తండ్రి దూత వచ్చి నీ ధర్మ కార్యములు నువ్వు చేసిన ప్రార్థన యెహోవా సన్నిధికి చేరినవి అని తండ్రి. అలాగే అవన్నీ నీ సన్నిధికి చేరినవి తండ్రి. దేవా, ఆయన ఆత్మకు శాంతిని మీరుస్తున్నందుకు స్తోత్రం. మరి అలాగే కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి ఆదరణ దయచేయమని ఈరోజు రుచిన కూడి కూడా మహిమకరంగా జరిగించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా కృప చూపించమని ఏస్తున్నాములో అడుగుచున్నాము. దేవుడ కుటుంబాన్ని ఆదరిస్తున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఇంకొక విషయం, అజయ్ బ్రదర్ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు, చాలా దీనస్థితిలో ఉన్నారని మనం న్యూస్లో వింటున్నాం. సేవకులు కూడా మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆయన దేవుడు కాపాడాలి, త్వరగా విడిపించబడాలి. సేవకులకి దేవుడు జ్ఞానం ఇవ్వాలండి. ట్రైనింగ్ అనేది ఎందుకు పెడతారు? తెలుగు తక్కువగా మాట్లాడకుండా, తెలుగు తక్కువగా ప్రవర్తించకుండా. అందుకే పెద్దల దగ్గర నేర్పిస్తారు. వాక్యం అందరికీ వస్తుంది, చెప్తారు, వాక్యం చెప్తారు. కానీ మెలకువలు నేర్చుకోవాలి, జ్ఞానంతో ఉండాలి, తెలివితో ఉండాలి. మీకు రీసెంట్గా విషయం, నిన్న మా విశ్వాసులు వచ్చి వాళ్ళ బాబు బర్త్డే అని ఆదివారం నాడు చెప్పారు. డాడీ అనౌన్స్ చేశారు. సడన్గా మా నాన్నగారు మరి ఎలా పడ్డారు, ఆయన సడన్గా జారి పడిపోయారు. నిజంగా అబ్రాహం పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. డాడీని మీరు చాలా కేర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడి దాకా మీరు పంపించారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం మా లాంటి వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం.
దేవుడు మీకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి మినిస్ట్రీలో నా సేవకులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. అయితే వచ్చారు. ఇక ఆయన బాత్రూమ్ వరకు వస్తున్నారు. సరే నిన్న వాళ్ళు వచ్చి అక్క డాడీ చెప్పారు మీరు ముగ్గురు వెళ్ళండి అన్నారు. నాకు ఒక్కటే ఆలోచన, వెళ్ళమన్నారు, కారు పంపిస్తారు, వెళ్తాం. డాడీ ఒక్కడే మందిరంలో, నాకు అట్లా నచ్చదు. నేను అన్నాను మీరందరూ ఇక్కడికి వచ్చేసండి, ఆ వచ్చే వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు కాబట్టి వాళ్ళని రమ్మని మందిరంలో. డాడీ కూడా వచ్చి కూర్చుంటారు, ఆయన వాక్యం చెప్తాడు. అందరం కూర్చొని మందిరంలోనే ఆరాధిద్దామన్నారు. ఫస్ట్ వాళ్ళు భోజనాలు అవన్నీ మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావాలా అది ఇదని ఆలోచిస్తున్నారు. ఆలోచించండి, డాడీ కూడా ఉంటారు, ఆయన కూడా వాక్యం చెప్తారు. ఒంటరిగా ఆయన వదిలేసి మనం ఎందుకు వెళ్ళాలి అని నేను కొంచెం అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. డాడీ కూడా ఇంకా ఓకే అన్నారు. నిజంగా రాత్రి ఎంత ఘనంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. వాళ్ళైతే చాలా సంతోషించారు కూడా. దేవుడు ఆ బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించను కాక. అయితే ఎంత బాగా జరిగింది. ఇప్పుడు నాకు ఇచ్చారు కదా అవకాశం అని చెప్పేసి నేను వెళ్ళిపోవచ్చు. నేను చెల్లెలు తీసుకెళ్ళిపోయి ధూమ్ ధామ్ చేసేసి వాక్యం చెప్పేసి నాకు నేను చెప్పగలను చేయగలను కాదు. ఒక దైవజనుడు మన ఇంట్లో బలహీనంగా ఉన్నప్పుడు మన జ్ఞానంతో అన్నీ రావచ్చు, మనకి ప్రార్థన రావచ్చు, వాక్యం వచ్చు, సాక్ష్యాలు చెప్పడం వచ్చు, మనకు అన్నీ వచ్చినా కూడా తగ్గాలి. అక్కడ డాడీ బలహీనంగా ఉన్నాడు, ఆయన వదిలేసి మేము ఇక్కడికి వచ్చేది నో. ఛాన్సెస్ కొన్ని వచ్చినా కూడా మనం జ్ఞానముతో వివేకముతో మనం ముందుకు సాగాలి. అప్పుడు ఇక్కడికి వచ్చారు, చాలామంది వచ్చారు. అదేందో మరి బుధవారం ఆరాధనకు రాలేదు కానీ పుట్టినరోజులకి ఇంకా ఆ పండగలకి ఈ పండగలకి వీటికైతే వస్తారు. రాత్రి అంత దూరం నార్కెట్పల్లి నుంచి ఇంకో పట్టణం ఇంకో ప్లేస్ నుంచి వచ్చారండి. ఒక్కొక్కరికి మళ్ళీ బొచ్చుడు ఇంత సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆరాధనకి రావచ్చు కదా, తమిళ ఆరాధనకి. వాటికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు ఏం చెప్పలేము మనం. ఓకే, అలాగైనా వచ్చారు. డాడీ కూడా సంతోషంగా ఎంతో చక్కగా వాక్యం చెప్పారు. చాలా సంతోషం కలిగింది. అంటే నాకేదో జ్ఞానం ఉంది, వివేకం ఉంది, తెలివిగా చేశాను అని కాదు నేను చెప్పట్లేదు. మనకు ఎన్ని ఉన్నా కూడా మన ముందు పెద్దలు ఉన్నప్పుడు డౌన్ అయిపోవాలి. అది మెయిన్ నేను చెప్పాల్సింది. మన మినిస్ట్రీలో యేసన్ గారు ఉన్నారు, యేసన్ గారు పెద్దలు. మన మినిస్ట్రీలో పెద్ద సేవకుడు ఆయన ఉండగా మా సేవకులందరికీ వాక్యాలు వచ్చు, ప్రార్థనలు వచ్చు, అన్నీ వచ్చు. అయినా మౌనంగా వెనక్కి నిలబడే ఉంటారు వాళ్ళు. అన్నీ వచ్చినా ఏమి ఇవ్వకపోయినా మౌనంగా ఉండటమే నేర్చుకున్నారు. ఇచ్చినప్పుడు వాడబడతారు, ఇవ్వనప్పుడు మౌనంగా ఉంటారు. అదే ఇప్పుడు వాడబడుతున్నారు వాళ్ళందరూ. దానికి కారణం మునుపు ఎట్లా ఉన్నారు? మౌనంగా ఉన్నారు, మౌనంగా సాగుతూ వచ్చారు. వాళ్ళకి రాదు కాదు. ఇప్పుడు ఎంతోమంది సేవకులు ఉన్నారు, కానీ అందరికీ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. అయినా అక్కడ నాయకులకి లోబడుతున్నారు, పెద్దలకి లోబడుతున్నారు. కాబట్టే ఇంకా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఈరోజు నా మందిరం తల్లుల ఆరాధనకు వచ్చిన తల్లి అంటుంది, అమ్మ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకు తల్లి అన్న? లేదమ్మా, నీకు దేవుడు తోడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమెకు తెలీదు, ఎందుకంటుందో తెలీదు, సడన్గా అనేసింది అన్నమాట. దేవా స్తోత్రం, పెద్దల